అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులా మీద ఒక సార్వభౌమ దేశం వెనుజులా అధ్యక్షుడు ముదురో ఎలక్ట్ అయినటువంటి ఒక ప్రెసిడెంట్ భార్య ఇద్దరిని అటాక్ చేసి ఒక టెర్రరిస్ట్ లాగా, అంటే పోలీసును మొత్తం ప్రయోగించి స్టేట్ టెర్రరిజం అంటారే, ఒక టెర్రరిస్ట్ లాగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టు విమానంలో తీసుకెళ్ళి అమెరికా కోర్టులో మేము శిక్షిస్తామని చెప్పడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకోపోయి శిక్షించాలి అనేటువంటిది అసలు అమెరికాకి ఏం రైట్ ఉంది, ట్రంప్కి ఏం రైట్ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి, భద్రతా మండలి ఉంది, ఐక్యరాజ్య సమితి ఉన్నది. వీటన్నిటిని కూడా కాలరాచి ఒకవేళ ఏదన్నా ఉంటే వాటిలో రిపోర్ట్ చేయాలి, ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి తప్ప నేరుగా అమెరికా సైన్యం వచ్చి ట్రంప్ ఆదేశాలతో అధ్యక్షుడిని పట్టుకొని పోవటం అనేటువంటిది ఇది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ఖండిస్తూ ఉన్నాం. పైకి ఏం చెప్తున్నాడంటే డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నాడు, వాటిని అరికట్టే దానికోసం మేము ఈ దాడి చేసామని చెప్తా ఉన్నాడు. అంటే టెంకాయ సీట్ ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టు చమురు నిల్వల్ని క్యాప్చర్ చేసేదానికి, ఆ చమురు మీద పెత్తనం చెలాయించేదానికి, ఆ రిజర్వర్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకునేదానికి ఈరోజు ట్రంప్ చేసినటువంటి చర్య ఇది. ఈ దుర్మార్గాన్ని అందరూ కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని ఖండిస్తూ, ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ, ట్రంప్ ఉగ్రవాద చర్యని 6వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, 3వ తేదీన ప్రపంచ ఉగ్రవాది సామ్రాజ్యవాద దేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్వభౌమాధికార దేశమైనటువంటి వెనుజులా పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని మదురోని, అలాగే వారి భార్యని కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకెళ్ళి న్యూయార్క్ కోర్టులో విచారణ చేస్తున్నాం. నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రపంచ ఉగ్రవాదిగా ఉన్నటువంటి ట్రంప్ని వాస్తవంగా ఆ విధంగా చేయాలి. అటువంటి ట్రంప్ ఈరోజు పాలస్తీనాని సర్వనాశనం చేసేందుకు నెతన్యాహుని ఆయుధాలు ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించి అతని ద్వారా పాలస్తీనాని సర్వనాశనం చేసేదానికి పూనుకున్నాడు. అంతర్జాతీయ కోర్టులో కూడా నెతన్యాహుకు సంబంధించినంత వరకు విచారణ చేయాలని కూడా తీర్మానం చేసింది. అటువంటి నెతన్యాహుని న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా న్యూయార్క్ మేయర్ మందాని కూడా చెప్పారు. మందాని కానీ అట్లాగే అమెరికాలో కానీ అనేక రకాలుగా ట్రంప్ యొక్క చర్యలకి నిరసనగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటువంటి నిరసన కార్యక్రమాలు అమెరికాలో కూడా ట్రంప్కి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నా కానీ ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఇటువంటి దుర్మార్గం చర్యకి ట్రంప్ పూనుకున్నాడు. ఈ చర్యల్ని యావత్ భారతదేశం ప్రజలందరూ అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఖండిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా దీన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేయాలి. ఆ విధంగా చేయడం మాత్రమే కాదు, ప్రజల యొక్క మనోభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ఈ ట్రంప్ యొక్క దుర్మార్గాన్ని ఖండించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. రేపు జరిగేటువంటి ర్యాలీలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, నిన్న అమెరికా సామ్రాజ్యవాద దేశం సర్వస్వతంత్ర దేశమైన వెనుజులా మీదకి లోపలికి ప్రవేశించి వెనుజులా అధ్యక్షుని భార్య ఇద్దరిని కిడ్నాప్ చేసిన తీరులో తీసుకెళ్ళి వాళ్ళ అమెరికాకి తీసుకెళ్ళిపోయారు. దానికి వాళ్ళ కారణం ఏం చెప్తారంటే మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుంది ఆ దేశం, అందుకని మాదక ద్రవ్యాలు సప్లై చేస్తే మాదక ద్రవ్యాలను ఆపుకోవాల్సింది అమెరికా. బార్డర్లో సైన్యాన్ని పెట్టి పోలీసులను పెట్టి ఆపుకోవాల్సింది. అదేం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికా సామ్రాజ్యవాదం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికా అగ్రరాజ్యం బాగా ఆర్థికంగా పుంజుకున్న రాజ్యం అని. సేమ్ టైము విపరీతమైన అప్పుల దేశం కూడా, ప్రపంచంలో కల్లా అత్యధిక అప్పులు కలిగిన దేశం కూడా అమెరికా. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రపంచ దేశాలన్నిటి మీద సుంకాలు విధిస్తూ బెదిరించి చాలా వరకు కవర్ చేసుకోగలిగింది. ఇంకా కానీ ఆ సంక్షోభం ఇంకా పరిష్కారం కాకపోయేలోకి ఇక ఆయిల్ మీద
పెత్తనం సంపాదిస్తే తప్ప మనం అమెరికా ఈ సంక్షోభం నుంచి బయటపడదనే ఉద్దేశంతో వెనుజులా ప్రపంచంలోనే ఆయిల్ నిల్వలు ఉన్న దేశాల్లో రెండవది వస్తుంది. అలాంటి వెనుజులా మీద దండయాత్ర చేసి వాళ్ళని అధ్యక్షుని భార్యని అమెరికా తీసుకెళ్ళి అక్కడ కోర్టులో ఏదో పెడతారట. తర్వాత వెంటనే ఏమన్నారంటే వెనుజులాలో ఉన్న చమురు బావులన్నీ మా స్వాధీనంలోకి మేము తీసుకున్నాము, దీని అమ్మకాలు కొనుగోలు నియంత్రణ మొత్తం మేమే చేస్తామని చెప్పిన కూడా ప్రకటించాడు ట్రంప్. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఖచ్చితంగా అమెరికా దేశం వెనుజులాలో ఉన్న చమురు బావుల కోసమే ఈ దాడి చేసిందంటే క్లియర్గా ఆయన ప్రకటన బట్టి అర్థమవుతుంది. ఇంత దుర్మార్గమైన ఈ పరిస్థితుల్లో ప్రపంచ పోలీసులాగా వ్యవహరిస్తున్న ఆ దేశంలో ఉన్న అమెరికన్ పౌరులే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర పౌరులు కావచ్చు, మేధావులు కావచ్చు తీవ్రంగా ఖండిస్తున్నారు ట్రంప్ చర్యను అమెరికా దేశంలోనే. కాబట్టి భారతదేశంలో కూడా వామపక్ష పార్టీలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఒక నిరసన ప్రదర్శన రేపు ఉదయం చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. అందుకని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం ప్రజలందరూ హాజరు కావాలని కోరుతున్నాను. సోదరులారా, ప్రపంచంలో అతి ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ పోలీసులాగా వ్యవహరించి ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యని ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఆయన్ని హెలికాప్టర్లు ఎక్కించుకొని న్యూయార్క్ తీసుకుపోయి న్యూయార్క్ జైల్లో కుక్కడం దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని వామపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, యావత్ ప్రజలు ఈ ఆటవిక చర్యను లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.